హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల కోసం, బీఆర్ఎస్ ని ఇప్పటిదాకా పట్టుకొని ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అట్లనే తెలంగాణ కోసం పనిచేసిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను తయారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏడికి పోతున్నది, ఏమైతున్నది ఏందనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీలోకి వచ్చిండో, అంటే జీవన్ రెడ్డి గారు రాకముందు నుంచే కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే వలసవాదులను నమ్ముకుంటున్నది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, తెలంగాణ కోసం కష్టపడ్డ ఉద్యమకారులందరినీ కూడా ఇప్పటిదాకా కూడా పట్టించుకుంటలేదని చెప్పి వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు. వీళ్ళు కాకుండా, వలసవాదులు కాకుండా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు బీఆర్ఎస్ కి సరిపోరా? 60 లక్షల మంది కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కి ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ ఎందుకు పక్కన పెడతా ఉన్నారు? వలసవాదులను ఎందుకు మీరు ఆహ్వానిస్తా ఉన్నారు? మళ్ళీ దానికి తోడు వాళ్ళందరూ ఏమైనా ఉద్యమకారులు అంటే అది కూడా కాదు, తెలంగాణ కోసం వాళ్ళు ఏమైనా పాటుపడ్డారంటే అది కూడా కాదు. ఒకనాడు కూడా జై తెలంగాణ అని కూడా అనలేదు కదా. వాళ్ళందరూ అప్పుడు ఉద్యమకారులను తరిమినోళ్ళు, మిమ్మల్ని ఎప్పటికప్పుడు వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇప్పుడు మళ్ళీ పార్టీలలోకి తీసుకొస్తా ఉన్నారు. మరి యాక్సిడెంట్లు చేసి పోయే డ్రైవర్లనే ఎందుకు బీఆర్ఎస్ కి కావాలి? జనతా గ్యారేజ్, సపోజ్ మీరు ఒక జనతా గ్యారేజ్ అనుకున్నా కూడా షెడ్కి పోయే కార్లన్నింటినీ తీసుకొచ్చి కూడా మీరు రిపేర్లు చేసుకునే బదులు మీరే సొంతంగా తయారు చేయొచ్చు కదా. ఎట్లయితే ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ తయారు చేసిందో అట్లా మీరు ఎందుకు నాయకులను తయారు చేయలేకపోతున్నారు? గతంలో ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాంపెయిన్ చేసింది, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందే తెలంగాణ అని. ఇప్పుడు ఇంకొక క్యాంపెయిన్ చేయాలి మీరు, ఏంటంటే ఎట్లుండే టీఆర్ఎస్ ఎట్లయిందే బీఆర్ఎస్. ఎట్లుండే అసలు నాయకులందరూ కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్న కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరా? వాళ్ళు కాకుంటే మనం గతంలో కూడా మాట్లాడినాం, సెకండ్ క్యాడర్ ఏడున్నది బీఆర్ఎస్ కి, ఎందుకు తప్పులను చేస్తా ఉన్నారు? ఇంతమందిని తీసుకొచ్చి మీరు పార్టీలో పెడతా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమన్నా ఈరోజు పార్టీకి ఉన్నారా? లేదు కదా. మీరు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఇష్టపూర్వకంగా మీరు తీసుకొచ్చుకొని పార్టీలో వాళ్ళని ఇన్వైట్ చేసిండ్రో వాళ్ళందరికీ మీరు కండువాలు కప్పిండ్రో ఈరోజు వాళ్ళ పార్టీలు ఉన్నారా అండి? కవిత గారు కూడా పార్టీలకి వెళ్ళిపోవడానికి కూడా ఈడో కారణం ఉన్నది. ఏంటిది? జగిత్యాల టికెట్ కావాలని చెప్పి అప్పుడు కవిత గారు అడిగితే లేదని చెప్పి సంజయ్ గారికి ఇచ్చిండ్రు. కవిత గారు చేసిన డెవలప్మెంట్ అంతా కూడా సంజయ్ గారి ఖాతాలో పడ్డది. అప్పుడు అది కూడా ఒక ఇష్యూ ఉన్నది. ఇక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వలేదు, సరే అట్లా అని చెప్పి కవిత గారికి ఇచ్చిండంటే అప్పుడు అది కూడా లేదు కదా, అట్లా కూడా దెబ్బతిన్నది. మరి జీవన్ రెడ్డి గారు ఏమైనా చేసిండంటే లేదు కదా. అట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది అవకాశవాదులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ప్రతి ఒక్క జిల్లాలో మనం చూసుకున్నట్లయితే కానివ్వండి, ఉద్యమకారులు ఉన్నారు, పార్టీని పట్టుకున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు గుర్తొస్తలేరు? సెకండ్ క్యాడర్ ఏడున్నది, పలానా నాయకుడు కాదు అని అనుకుంటే మరి నెక్స్ట్ ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీకి? ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, ఇట్లా కూడా డెవలప్ చేసుకోవాలి కదా పార్టీని. అట్లా ఎందుకు చేసుకోలేకపోతా ఉన్నారు? వీళ్ళపైన ఎందుకు ఆధారపడతా ఉన్నారు? వలసవాదులకు వందనం, అవకాశవాదులకు అందలం. 25 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న నాయకులు జగిత్యాలలో ఒక్కరు కూడా లేరా అండి? ఒక్కరు కూడా లేరా? ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఖాళీ వాళ్ళకు టికెట్ రావడానికో, వాళ్ళ ఫ్యామిలీని ఇంకా పాలిటిక్స్లోకి తీసుకురావడానికో ఇక్కడ అవకాశం వస్తుందన్న ఆలోచనతోని వచ్చినని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్లకు ఫేవర్గా చేసుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ జగిత్యాల ఇంకా బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలే ఎవరు లేరా? నాయకులే ఎవరు లేరా? ఇక ఎట్లా నమ్ముతారు? అన్ని సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టుకున్న వాళ్ళందరూ కూడా లాస్ట్ మూమెంట్ లో ఎవరో వేరే పార్టీ నుంచి వచ్చిండ్రు అని అంటే వాళ్ళకు టికెట్ ఇస్తామంటే అక్కడ నాయకుల పరిస్థితి ఏందండి? ఎవరు బాగుపడ్డారు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ వచ్చినాక ఎవరైనా ఉద్యమకారులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా బాగుపడ్డారా? బాగుపడ్డది ఎవరో బీఆర్ఎస్ పార్టీలో మీకు తెలియదా? మేమందరం కూడా కోరుకునేది ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంటేనే అందరు మంచిగా ఉంటారనే కదా ఇవన్నీ చెప్పేది. ఎప్పటి నుంచెల్లో ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారని చెప్తా. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ పెద్ద మనుషులు, పనికిరాని వాళ్ళు అందరిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నాక వాళ్ళు అసలు తిట్టినోళ్ళు, బండబూతులను తిట్టిన వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళకు కండువలు ఇస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు తిట్టలేదా? గతంలో కేసీఆర్ గారి పైన పోటీ చేయలేదా? ఎవరు కూడా ధైర్యం చేయలే అప్పుడు కేసీఆర్ గారి పైన పోటీ చేయడానికి. జీవన్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు. అట్లాంటి వాళ్ళందరిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు. ఇంకొక ఆయన ఉంటాడు, రాకేష్ రెడ్డి అని చెప్పి, బండ బూతులు తిట్టినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా, ఈవెన్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరినీ కూడా, నేటి రాత్రిని కూడా తిట్టినప్పుడు ఏమని, పింక్ షర్ట్లు వేసుకోండి, మీరు పింక్ చెడ్డీలు వేసుకోండి, పింక్ ప్యాంట్లు వేసుకోండి, పింక్ షూస్ వేసుకోండి అని చెప్పి ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పటికి సోషల్ మీడియా.
ఓ ఆయనని తీసుకొచ్చి అప్పుడు టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయనని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. అంత వినసొంపుగా ఉన్నాయా మీకు అవన్నీ ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? సరే ఆయన గెలిచిండ అంటే అది కూడా లేదు కదా, ఏమన్నా చేసిండ అంటే అది కూడా లేదు కదా. అక్కడున్న నాయకులను కార్యకర్తలందరినీ నాశనం చేస్తా ఉన్నారు. ఇంకెవరున్నారు? ఇంకా సంజయ్ స్థానం భర్తీ చేసే శక్తి బీఆర్ఎస్ లో ఎవరికి లేదా? తుమ్మలను తెచ్చి పెడితే ఖమ్మం ఏమైంది? కథమైపోయింది. పువ్వాడను తెచ్చుకుంటే ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. ఇవాళ ఏమైనా యాక్టివిటీస్ పనిచేస్తున్నాడా పువ్వాడాజీ అంటే? అది కూడా లేదు కదా. ఎవరు పని చేస్తా ఉన్నారా ఆడ? మళ్ళా అక్కడ సంబంధించిన ఎంపీలు వర్ధిరాజు రవిచంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళే పని చేస్తా ఉన్నారు. మరి ఎడవేయండి మనిషి, ఎడవేయండు. ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు పార్టీకి? అది కూడా చూసుకోవాలి. కడియంను నెత్తిన పెట్టుకుంటే వరంగల్ తూడ్చి పెట్టుకోబోయింది. కడియం శ్రీహరి గారు ఏం చేసిండ్రు? మంచిగా పదవి ఇచ్చిండ్రు, వాళ్ళ కూతురికి ఎంపీ సీట్ని కూడా ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిండ్రు. అప్పుడు ఏం చేసిండ్రు? అగో కడియం కావ్యకి బీఆర్ఎస్ ఇట్లా ఎంపీ సీట్ని ఇవ్వడం జరిగినది, మేము కాంగ్రెస్ ఇస్తే మేము వచ్చేస్తామని చెప్పి ఇద్దరు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినాయి. 2 సీట్లు వీకినాయి ఆడ. అక్కడ నమ్ముకున్న రాజయ్య గారు ఈరోజు ఇంకా కూడా పార్టీని పట్టుకొని ఉన్నారు ఆడ. ఇన్ని గనం దెబ్బలు తిన్నా కూడా కడియం శ్రీహరి గారు రాజయ్య గారి పైన ఇన్ని ఎత్తుగడలు వేసినా కూడా మరి పోలేదు కదా. రాజయ్య గారు అట్లనే ఉన్నారు కదా పార్టీని పట్టుకొని. ఇంకా దానంను తీసుకుంటే మొదటికే మోసం వచ్చింది. దానం నాగేందర్ గారి పైన ఎన్ని వార్తలు లేవు? ఉద్యమకారులను తరిమి కొట్టిండ్రు. ఆ లాఠీలు పట్టుకొని ఇట్లా ఉద్యమకారులందరినీ కూడా కొట్టే ఫోటోలు కూడా ఉన్నాయి గూగుల్లో, ఇప్పటికి కొట్టినా కూడా. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పెట్టిండ్రు. గెలిచినాక ఏమైంది? ఇప్పుడు మొన్న ఎలక్షన్లో గెలిచినాక ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ పోయింది దానం నాగేందర్ గారు. ఫస్ట్ కాంగ్రెస్ లో చేరింది పోయి దానం నాగేందర్ గారు. తిట్టినాక బీఆర్ఎస్ వాళ్ళు అందరు పోయి ఏం చేసిండ్రు? వీళ్ళందరూ మా పార్టీ వాళ్ళే, అసలు వీళ్ళు ఇట్లా పార్టీ మారిండ్రు కదా, వీళ్ళందరి పైన వేటు వేయాలి అని అన్నారు. ఏమైంది లాస్ట్ లో? మేము అదే పార్టీ అని చెప్పి వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవకాశవాదులు అండి. ఎవరిని కూడా నమ్మే ప్రసక్తే లేదు అసలు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు దూరం పెడతా ఉన్నారు. అది చూడండి, అది చూస్తే పార్టీ బాగుంటది, పార్టీ కూడా మంచిగా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు జెండా మోసుడే మిగిలింది. అదే చెప్తాను నేను. ఏంటంటే ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా అధికారం వచ్చినా మళ్ళీ అధికారం పోయినా కూడా ఇప్పటికీ కూడా ఎవరు పోలేదు. పార్టీని పట్టుకొని ఉన్నారు చాలా మంది. పోయిన వాళ్ళందరూ కూడా అవకాశవాదులే. వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే, వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే వేండ్రు. మరి అట్లాంటి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పటికి కూడా పార్టీని పట్టుకునే ఉన్నారు చాలా మంది కూడా. మాకేం భయం లేదు. వాళ్ళు మమ్మల్ని బిజినెస్ పరంగా కానివ్వండి, పొలిటికల్ పరంగా కానివ్వండి, ఎన్ని దెబ్బలు తీసినా కూడా మాకు బీఆర్ఎస్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం, మేము గిట్టనే ఉంటామని చెప్పి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను నేను. ఎందుకంటే బీఆర్ఎస్ పైన కానివ్వండి, కేసీఆర్ గారి పైన కానివ్వండి, కేటీఆర్ గారి పైన కానివ్వండి, ఎవరిపైన కూడా వాళ్ళని గట్టిగా అడిగే హక్కు మాకున్నది, 100% మాకున్నది. కాబట్టి ఈరోజు పార్టీని నాశనం చేస్తా ఉన్నారు అందరు కలిసి. పార్టీ ఎక్కడ ఆగమవుతుంది అన్న దానితోనే ఈరోజు కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమకారులు అందరూ ఉన్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ అప్పుడు కూడా అధికారం ఎక్కడ పోతుందేమో అని సీటు కూడా మార్చాను అని చెప్పి కూడా చెప్పింది నేటి రాత్రి. ఇన్లేదు. అవకాశవాదులందరికీ ఈ సీట్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాయి. కొత్త రిపేర్లు చేసే జనతా గ్యారేజ్ తప్ప కొత్త కార్లు బీఆర్ఎస్ లో తయారు కావా? కొత్త కార్లు తయారు చేసే శక్తి బీఆర్ఎస్ కు లేదా? షెడ్కు పోయిన కార్లే రిపేర్లు చేసి రోడ్డు ఎక్కిస్తారా? ఏం లాభం? ఎంత మీరు షెడ్కు వచ్చిన కార్లను ఎంత రిపేర్ చేసినా కూడా ఏం చేస్తుంది? లాస్ట్ లో ఇప్పుడు ఒక దగ్గర డ్యామేజ్ అవుతుంది. కొత్త కార్లను క్రియేట్ చేయలేరా? యువతను తీసుకురాలేరా? ఉద్యమకారులు లేరా? కార్యకర్తలు లేరా? వాళ్ళ పిల్లలు లేరా? ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? లేదా సెకండ్ క్యాడర్ లేదా? ఎందుకండి ఈ పార్టీల నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళు తిడతారు, వస్తారు, కండువాలు కప్పుకుంటారు, మళ్ళీ పోతారు, మళ్ళీ బండబూతులు తిడతారు, అంతే తప్పించి ఏం లేదు ఆడ. పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయ్యండి అనే చెప్తా ఉన్నా. కోరి తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది కొంప ముంచిపోయారు. నమ్మకంగా పనిచేసిన వాళ్ళు పదవులు పోగొట్టుకొని కూడా పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. 100% కరెక్ట్ ఇది. నమ్మి అందలం ఎక్కిస్తే నట్టెట్ట ముంచిపోయిన వారు ఉన్నారు. గాలివాటం నాయకులు పదవులు పంచారు. జెండా మోసినోళ్ళు ఇంకా పార్టీలో బోయిలాగా మిగిలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పార్టీలోకి వచ్చిన పదవులు పొందని పనికిరాని వాళ్ళ కోసం వాళ్ళు పల్లకిలు మోస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ నాయకులు వస్తా ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా పోయి వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకోవాలంటే వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. మా నాయకుడే కాదు వీళ్ళని
ఏదో పార్టీ నుంచి వచ్చిండు, మేము ఆయన దగ్గర పోయి ఎట్లా అడుగుతాం, ఏం మాట్లాడతాం అని చెప్పి వాళ్ళకి అక్కడ ఉన్న కనెక్షన్ కూడా కట్ అయిపోతా ఉన్నది. అట్లా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ మీ దగ్గరికి అయితే వచ్చి మాట్లాడలేరు కదా డైరెక్ట్ గా, వాళ్ళకున్న కనెక్షన్ ఆడ కట్ అయిపోతే ఎట్లా? వలసవాదులకు జేజేలు కొట్టే బానిసలుగా మారి కార్యకర్తలుగానే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. తిట్టిన నోర్లకు తీపి చేశారు, పొగిడిన నోర్లకు చేదు చక్కెర మిగిల్చారు. వీళ్ళందరూ తిట్టిన వాళ్ళు కాదా అండి? నేను అదే చెప్తాను. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ తిట్టిన వాళ్ళే, వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళే. వాళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు మీరు వాళ్ళకు జేజేలు కొట్టండి అంటే వాళ్ళైనా ఎట్లా కొడతారు? సో వీళ్ళందరూ కూడా ఏంది, మధ్యలో వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆఖరకు వచ్చిన వాళ్ళు ఊడిగం చేయించుకుంటే చేసిన వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం అన్ని దిగమించుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ఎంతో మంది ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి కుర్చీలో కూర్చొని ప్రభుత్వం పోగానే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ ఓడిపోతుందని తెలిసి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఆఖరకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మోసం చేసి వెళ్ళిన వాళ్ళను కూడా ఆ కళ్ళతో కరుడుగట్టిన కార్యకర్తలు చూస్తూనే ఉన్నారు. కార్యకర్తలు మాత్రం అక్కడే నిలకడగా ఉన్నారు. పార్టీ మాకేం చేసిందని కాకుండా మేము పార్టీకి చేస్తున్నామనే భావనతో జెండా మోస్తా ఉన్నారు. అలాంటి వారిలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారు తమకు జీవితకాలం వరకైనా అవకాశం రాదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వలసవాదులు ఉన్నంత వరకు వీళ్ళు ఇప్పటిదాకా బల అవుతానే ఉన్నారు వీళ్ళు. అందుకే ఇప్పటికైనా కూడా ఒకటే చెప్తాను, కార్యకర్తలు కానివ్వండి, మీరు అందరు ఇంకా స్ట్రెంత్ కావాలి. మీరు కూడా ఒక కమిటీ లెక్క వేసుకొని అడగండి, గట్టిగా అడిగితేనే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇట్లనే బీఆర్ఎస్ పార్టీ కోసం జెండా మోస్తూ ఉంటారు? ఆలోచించాలి నాయకులు కూడా. అరే ఇంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళు లేని నిజంగా మీరు లేరండి. మీ వెనకాల ఈరోజు ఒక 4-5 కార్లు వస్తున్నాయనంటే కార్యకర్తలే వాళ్ళంతా. చాలా మంది కూడా ఏంటంటే ఖర్చు పాపం వాళ్ళే పెట్టుకుంటారు. మరి వాళ్ళకి ఎట్లా వెళ్తున్నది ఏందని ఏనాడైనా అడిగినరా? ఉంటుంది. నేను నాయకులను ఇక్కడ తప్పు పట్టట్లు ఏంటంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో కానివ్వండి, గత ప్రభుత్వంలో కానివ్వండి, మీరు కూడా బయటికి వెళ్ళాలంటే మీకు ఎంత ఖర్చు ఉంటుంది ఏందనే మాకు ఐడియా ఉంది. ఎందుకంటే మీరు ఒక్కసారి బయటికి వచ్చిందంటే వాళ్ళకు ఫుడ్ గురించి కానివ్వండి, అవన్నీ కూడా ఎంత ఖర్చు అవుతుంది? డైలీ లక్షలకే ఖర్చు అవుతుంది మీకు. కార్లు కానివ్వండి, కాన్వేలు కానివ్వండి, మీ వెనకాల వచ్చిన కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా కానివ్వండి. మరి ఈ రోజు మీరు ఆ స్టేజ్ ఉన్నారంటే ఎవరి వల్ల? ఉద్యమకారుల వల్లనే కదా, కార్యకర్తల వల్లనే కదా. మరి వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తా ఉన్నారు? ఇంకా ఎవ్వరు లేరా? ఇప్పుడు మళ్ళా వచ్చే ఎన్నికలకైనా కూడా మీరు సీట్లు మార్చాలనుకుంటే వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కదా, మేము వస్తామని ఎవరైనా అంటే దయచేసి వాళ్ళని రానివ్వకండి. ఇంకొకటి ఏంటంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఒక 4-5 సీట్లు కూడా ఇవ్వకండి. చాలా మంది ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని అనగానే అందరూ మళ్ళీ బీఆర్ఎస్ సైడ్ వస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టండి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నప్పుడు మీరు మీ కార్యకర్తలు, మీ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇయ్యాలి. యువతరా నేను అదే చెప్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ తెలంగాణ సాధనలో మమేకం అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. పోరాట యోధులను తయారు చేసింది ఎవరు? వీరులను తయారు చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. మరి యువతరాన్ని మీరు తీసుకురాలేరా? ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఎన్నికలకు పనికిరారా? అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత వారికి లేదా? ఇప్పటికీ రాజకీయం షెడ్డుకు పోయిన జీవన్ రెడ్డి లాంటి వారే పార్టీకి కావాలన్నా అనే అనేక మంది కార్యకర్తలు ప్రశ్నిస్తా ఉన్నారు. కొంతమంది ఏంటంటే తెలియక అరే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లకి వస్తున్నారంటే కాంగ్రెస్ పతనం అయిపోతుందేమో అని చెప్పి కొంతమందికి తెలియదు కదా కార్యకర్తలకు. పాపం వాళ్ళందరూ కూడా స్టేటస్లలో వీడియోలు పెట్టుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు వచ్చిండ్రు అది ఇది. కానీ అక్కడ ఏమైతున్నది? బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు దెబ్బ తింటున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమైతే లేదు. అదేదో సంబరంగా ఫీల్ అవుతా ఉన్నారు. కానీ ఒక్క జీవన్ రెడ్డి గారు రావడం వల్ల జీవన్ రెడ్డి గారు వెనకాల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళందరూ వస్తే ఇక్కడ బీఆర్ఎస్ ని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఏం కావాలి? ఉద్యమకారులు ఏం కావాలి? నాయకులు ఏం కావాలి? అదేమన్నా ఆలోచిస్తాను ఎవరైనా? బీఆర్ఎస్ కి సంబంధించిన జగిత్యాలలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? జీవన్ రెడ్డి దగ్గర పోయి మేము అడిగేది ఏందని చెప్పి మళ్ళా బీఆర్ఎస్ లో ఉన్న సంజయ్ డాక్టర్ సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో అటు సైడ్ పోయిన అందరు అంటే ఇక్కడ మిస్ అవుతున్నది కదా, క్యాడర్ పోతా ఉన్నది కదా, కార్యకర్తలు పోతా ఉన్నారు కదా. చిన్న తప్పిదం వల్ల గింత జరుగుతా ఉంది. అది ఎవరికి అర్థమైతే లేదు. అది ఎవరికి అర్థం కాక ఏం చేస్తా ఉన్నారు అంటే అందరు స్టేటస్ వల్ల పెట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు వచ్చేసిండ్రు, కాంగ్రెస్ పతనం అయిపోతుంది అది అని అనుకుంటా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ నాశనం అవుతుందని మాత్రం అర్థమవుతలేదు వీళ్ళు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఇవే స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఏడాది తర్వాత జరిగితే బీఆర్ఎస్ ప్రభంజనమే సృష్టించేది. అలా పార్టీని కంటికి రెప్పలా కాపాడుతుంటున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తే తెలంగాణలో మరే పార్టీకి కూడా చోటు ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అనే నాయకుడు అందరిని నమ్ముతాడు. ఆ బలహీనతే ఆయనకు వ్యూహాత్మక తప్పిదాలకు దారి తీస్తుందని చెప్పక తప్పదు. మరోవైపు నమ్మాల్సిన సమయంలో ఎవరిని నమ్మరు, నమ్మకూడని సమయంలో అందరినీ నమ్ముతారనే అపవాద కేసీఆర్ మీద ఉంది. ఎందుకనేది కూడా చెప్తాను మేడం, చూడండి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేసిన సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. వారిలో కొంతమంది మంత్రులు కూడా అయ్యిండ్రు. వారిలో ఒకరు హరీష్ రావు గారు కూడా ఉన్నారు. మరి హరీష్ రావు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీలోనే ఉన్నారు. మరి మిగతా నాయకులు ఉన్నారంటే లేరు కదా. ఏరి కోరి ఎమ్మెల్యేలను చేస్తే ఆ సమయంలో ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిండ్రు వీళ్ళందరూ కూడా. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళందరూ ఉన్నారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఎమ్మెల్యేలను చేస్తే వైఎస్ వల్ల తెలంగాణకే అన్యాయం చేసి కాంగ్రెస్ లో చేరిండ్రు. తర్వాత సమైక్య రాష్ట్రమే మేలని అన్నారు. ఇప్పటికీ ఆయన సమైక్య రాష్ట్ర జపమే చేస్తా ఉన్నాడు. తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిన ఉమ్మడి రాగమే అందుకుంటా ఉన్నారు. అలా తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వారిని ఎంచుకున్నట్లయింది. ఆ అనుభవం ఆదిలోనే కేసీఆర్ కు ఎదురైంది. అయినా ఆయన ఆ దారి మానుకోలేదు. జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి సంతోష్ రెడ్డి అనే నిజామాబాద్ జిల్లా నాయకుడిని మంత్రి చేస్తే ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఒకప్పుడు ఎంపీగా పనిచేసిన నాయకుడిగా విజయరామారావును తెచ్చి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే ఓడిపోయారు. బీఆర్ఎస్ కు దూరం అయ్యారు. బండారు ఇంకా అట్లా మనం చూసుకున్నట్లయితే చాలా మందిని కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. మరి ఏమైంది? వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో ఉన్నారంటే లేరు కదా, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినారు. ఇంకొకటి ఇక్కడ ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడుకుందాం. 2014 ఎన్నికల సమయంలో రాజకీయం అయిపోయింది అనుకున్న తుమ్మల నాగేశ్వరరావును ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, మంత్రిని చేసిండ్రు. పాలేరు ఉప ఎన్నికల్లో నిలబెట్టి మళ్ళీ ఎమ్మెల్యేని చేసిండ్రు. ఆ నియోజకవర్గంలో తొలి ఎత్తుపోతల పథకం పూర్తి చేశారు. తొలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసిండ్రు. అయినా తుమ్మల ఓడిపోయారు. కానీ ఏమైంది? తనకు అన్యాయం జరిగిందని చెప్పి పార్టీలకు వెళ్ళిపోయినారు. గిట్లా నమ్మితే గిట్లా పార్టీలకు వెళ్ళిపోతా ఉన్నారు. గిట్లున్న ముచ్చట. 15 ఏళ్ల క్రితం రాజకీయంగా తెరమరుగు కావాల్సిన నాయకుడిని భవిష్యత్తు ఇచ్చిండు కేసీఆర్ గారు. అదే సమయంలో ఏ బీఆర్ఎస్ నాయకుడిని తయారు చేసిన ఖమ్మంను కంచు కోట చేసేవారు. తర్వాత కూడా అదే తప్పు మళ్ళీ చేసిండ్రు. ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకున్నారు, మంత్రిని చేశారు. కానీ ప్రభుత్వం పోగానే పార్టీ మారిపోయారు. ఇక స్టేషన్ గన్పూర్ ముచ్చట గురించి మాట్లాడుకుంటే, స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి అధికార పార్టీ కన్నా తెలంగాణ ఉద్యమాన్నే మిన్నా అని రాజీనామా చేసిన రాజయ్య వచ్చారు. ఉద్యమానికి అండగా నిలిచారు. తొలి ఉప ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఏమైందో తెలియదు కానీ ఆయనను తప్పించారు. తెలంగాణ డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత చేరిన కడియం శ్రీహరిని ఎంపిక చేశారు. ఎమ్మెల్సీని చేసి ఉప ముఖ్యమంత్రి చేసి పదవి ఇచ్చారు. తర్వాత రాజయ్యను పక్కన పెట్టి కడియంను నమ్మారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిండ్రు. ఆఖరకు ఎంపీ ఎన్నికల్లో ఆయన కూతురుకు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు. అయినా పార్టీని కాదనుకొని వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ రాజయ్యనే పార్టీని కాపాడుతా ఉన్నారు. తెలంగాణ వద్దే వద్దు, తెలంగాణ ఇచ్చేది ఉంటే హైదరాబాద్ ను యూటీని చేయాలని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన ఏకైక వ్యక్తి దానం నాగేందర్ గారు. ఏడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే. మరి అక్కడ ఖైరతాబాద్ లో కూడా పనిచేసిన ఉద్యమకారుడు ఉన్నాడు, మన్నయ్య గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ఏమైంది ఈ రోజు వరకు? ఇప్పటిదాకా కూడా దానం నాగేందర్ గారికి మొన్న ఎన్నికలలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నారు. ఆడ బీఆర్ఎస్ పార్టీకి మంచి హవా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అధికారం పోయిన వెంటనే కాంగ్రెస్ వచ్చింది అనగానే ఫస్ట్ పోయిన పర్సన్ దానం నాగేందర్ గారు. ఆడ నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఏం కావాలి? ఉద్యమకారుడు మన్నయ్య గోవర్ధన్ రెడ్డి ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్ లో. అక్కడ రావాల్సిన టికెట్ అది. ఆడ రావాల్సిన టికెట్ ని వీళ్ళు తీసుకుపోయి దానం నాగేందర్ గారికి ఇచ్చిండు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీలో పోయినాక బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వీళ్ళందరినీ కూడా తీసేయాలి, మా పార్టీలో గెలిచి మీరు పక్క దాంట్లోకి పోయినని చెప్పి ఇక ఏం జరిగింది లాస్ట్ కంటే మళ్ళీ మేము అందరం బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అటు లేరు ఇటు లేరు, వాళ్ళు ఎవరు కూడా నమ్మతలేరు ఆ నాయకులను. ఇట్లాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు. మీరు తెలంగాణ వాదులను తరిమిన చరిత్ర కూడా ఉందన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఎవరు? దానం నాగేందర్ గారు. నేను చెప్పినా కదా, గూగుల్లో పోయి మీరు గూగుల్లో కొడితే
మంచిగా ఆడ ఇట్లా పెద్ద కట్ట పట్టుకొని ఇట్లా నడుస్తున్న మంచిగా ఫోజ్ ఇచ్చి నడుస్తున్న ఫోటో ఉంటుంది దానం నాగేందర్ గారిది. ఉద్యమకారులందరినీ కూడా ఇప్పుడు తరిమి కొట్టిన వాదనలు కూడా ఉన్నాయి. మరి హైదరాబాద్ ఉద్యమ కాలంలో వినిపించిన ఏకైక పేరు ఎవరిదంటే మన గోవర్ధన్ రెడ్డిదే. మరి ఆయన చేసినంత ఉద్యమం మరి ఏ నాయకుడు కూడా హైదరాబాద్ లో చేయలేరు. అట్లాంటి వాళ్ళని తీసుకొని పక్కన పడేసిండ్రు. అయినా కూడా ఇప్పటికీ వాళ్ళందరూ కూడా పార్టీని పట్టుకునే ఉన్నారు కదా. ఏం కాదు, ఇప్పటికి కాదు, మాకు పక్క వస్తుంది, ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా మమ్మల్ని చూసుకుంటారు, మాకు ఇస్తారని చెప్పే నమ్మకంతో వాళ్ళందరూ పార్టీని పట్టుకొని ఉన్నారు. ఇంత జరిగినా కూడా కేసీఆర్ గారిలో మార్పు రావడం లేదన్న మాటలే పార్టీలో వినిపిస్తా ఉన్నాయి. ఇక తాజాగా ఎమ్మెల్యే జిల్లా నుంచి వెళ్ళి జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన తెలంగాణవాది కాదు, జై తెలంగాణ అని ఉద్యమం కాలంలో ఏనాడు కూడా అనలేదు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయి నాదేండ్ల వర్గానికి వెళ్ళి నెల రోజులు మంత్రి పదవి పొందారు. నమ్మిన ఎన్టీఆర్ కు ఆయన వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో అడిగిన ప్రతిసారి టికెట్ ఇచ్చారు. అందుకే ఇంతకాలం ఆయన పార్టీలో ఉన్నారు. ఆఖరకు తన పెత్తనం నడవడం లేదని బయటకు వస్తా ఉన్నారు, కారెక్కుతా ఉన్నారు. అది కూడా తన కోడలకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కదన్న ఉద్దేశంతోనే వస్తున్నారంట. ఏం చేయడం ముచ్చట, కాంగ్రెస్ లా వాళ్ళ కోడలికి కూడా టికెట్ దక్కదేమో అని డౌట్ తోని బీఆర్ఎస్ పార్టీలకు వస్తా ఉన్నారు. ఈడ కూడా టికెట్లు అడుక్కోవచ్చు అని అనుకున్నట్టున్నారు. అంతేగాని బీఆర్ఎస్ అంటే ఏదో ప్రేమతో కాదు. నేను అదే చెప్తాను, ఏంటంటే ఎవరు కూడా తెలుస్తలేదు, కార్యకర్తలు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఎవరికి కూడా తెలుస్తలేదు జీవన్ రెడ్డి గారు ఎందుకు వస్తా ఉన్నారు. అంతేగాని బీఆర్ఎస్ అంటే ప్రేమతో కాదు, కేసీఆర్ అంటే అభిమానంతో కాదు, కేవలం అవకాశవాద రాజకీయాల కోసమే ఆయన వస్తా ఉన్నారు. ఇదే జగిత్యాల టికెట్ కోసం కవిత గారు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కాలంలో నుంచి కూడా ప్రయత్నం చేసిండ్రు. అటు నిజామాబాద్ ఇటు జగిత్యాల అభివృద్ధి కోసం కూడా పనిచేసిండు. మరి అట్లా అంటే మరి కవిత గారికి ఎందుకు ఇవ్వలేదు? ఆ ప్రగతి అంతా కూడా సంజయ్ గారి ఖాతాలో పడిపోయింది. ఆడేమో సంజయ్ గారికి టికెట్ ఇచ్చుకుంటే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాయి. ఒక రకంగా అన్యాయం కూడా జరిగింది కవిత గారికి. జగిత్యాల కవితకు ఇస్తే ఆనాడే గెలిచేది, వరుస గెలుపులు కూడా చూసేది, పార్టీకి కొన్నంత అండగా నిలిచేది, ఒక మహిళా శక్తి, ఒక మహిళా లీడర్ గా కూడా ఎదిగేవారు కవిత గారు. ఢిల్లీకి కూడా పోయేది కాదు, ఈ కేసులో కూడా ఇరుక్కునేది కాదు. ఇదంతా ఎవరు చేసుకుంటా ఉన్నారు మరి చేతులారా? రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బలమైన మహిళా నేత కూడా అయ్యేవారు కవిత గారు. గత ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయేది కాదు. ఇప్పటికైనా సరే అవకాశవాదులను అక్కన చేర్చుకోకండి, వలసవాదులను మరి మీరు ఎదురు వెళ్ళి కూడా ఎదుర్కోకండి. బీఆర్ఎస్ లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ అంటే కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం, అంతేగాని షెడ్డుకు పోయిన కార్లను రిపేర్ చేసే జనతా గ్యారేజ్ చేయకండి అని చెప్పి మనకైతే రావడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా అదే ఊరుకుంటా ఉన్నారు. పనికి రాని నాయకులను తెచ్చి అసలైన కార్యకర్తలకు అన్యాయం చెయ్యకండి. ఇది బీఆర్ఎస్ కు సంబంధించి ముచ్చట. ఇది అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఇంకా చాలా జరుగుతా ఉన్నాయి. నాయకులందరూ ఇప్పటికీ కూడా బాధపడతా ఉన్నారు. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ బాధపడతా ఉన్నారు. ఎప్పటికైనా కేసీఆర్ గారికి తెలియకపోతుందా ఇవన్నీ ఏమేమైతే జరుగుతున్నాయో? మాకు సీట్లు రాకపోతాయా, మళ్ళా మాకు అధికారం రాకపోతుందా, మేము ఇట్లానే జెండాలు మోస్తామని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళందరూ పార్టీని పట్టుకునే ఉన్నారు. దయచేసి పార్టీలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులను అందరిని అడుగుతా ఉన్న, బీఆర్ఎస్ పార్టీని వలసవాదులతోని ఆగం చేయకండి. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొనున్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే వీళ్ళని రానివ్వకండి ఫస్ట్. ఇది ముచ్చట. మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా, ఉద్యమకారులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇంకా పార్టీలో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన నేటి రాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.